మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు కీళ్ల నొప్పులు రావటం ప్రారంభమవుతుంది. నిజానికి ఈ సమస్య సమయంలో మన కీళ్లలోని చిన్న చిన్న స్ఫటికాలు పేరుకుపోవటం ప్రారంభిస్తాయి. ఇది నొప్పిని కలిగిస్తుంది. అనేక కూరగాయలు, పండ్లు మరియు చిక్కుళ్లలో కనిపించే ప్యూరిన్లు యూరిక్ యాసిడ్ను పెంచడానికి కారణమవుతాయి. ఈ విషయంలో డ్రై ఫ్రూట్స్ మీకు చాలా సహాయపడతాయి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ తినాలో తెలుసుకుందాం. బాదం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. బాదం పెంకుల్లోని కూడా పెద్ద మొత్తంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొన్ని బాదం పప్పులను క్రమం తప్పకుండా తినటం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఎండిన చెర్రీస్ కూడా యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ప్యూరిన్ చాలా తక్కువగా ఉంటుంది. అదనంగా ఇందులో యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యంగా ఉంచుతాయి. చెర్రీస్లోని ఫైబర్ శరీరం నుండి అదనపు యూరిక్ యాసిడ్ను తొలగించడానికి సహాయపడుతుంది. ఖర్జూరాలు ఐరన్, విటమిన్ B6 వంటి బహుళ విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉన్నాయి. ఈ పండు గౌట్ నొప్పిని నియంత్రించడంలోని కూడా ప్రభావవంతంగా ఉంటుంది. పిస్తా పప్పులు విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండినటువంటి పిస్తా పప్పులు యూరిక్ యాసిడ్ వల్ల కలిగే శారీరక అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా మీ రోజువారీ ఆహారం 2 నుంచి 3 పిస్తా పప్పులను చేర్చుకోవటం వల్ల కూడా ప్రయోజనాలు లభిస్తాయి. జీడిపప్పుల్లో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్తో పోరాడటానికి మీరు ఈ గింజలను కూడా తినవచ్చు.